హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను కలాకండ్ చేద్దామని పాలు వేడి చేస్తున్నాను. ఇంతలో వాటంతట అవే పాలు విరిగిపోయాయి. నేను పట్టించుకోలేదు. అయితే నేను వేరే బౌల్ తీసుకొని మళ్ళీ వెనిగర్ వేసి విరగొడుతున్నాను. ఇంతలో చూడండి పాలు ఎలా అయిపోయాయో. నేనైతే షాక్ అయ్యాను. ఇన్ని రోజులు నా చేతులతో నేనే మా బాబుకి పాయిజన్ ఇస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చింది. విరిగిన పాలు కూడా చూడండి వాటర్లా లేవవి, ఏదో కెమికల్ ఉన్నట్టుంది. మేము ఈ పాలు గేదె పాలు అని అమ్ముతుంటారు కదా షాప్స్లలో, దాంట్లో నుండి తెచ్చిన పాలు ఇవి, ప్యాకెట్ పాలు అయితే కాదు. వేడి చేస్తుంటే లబ్బర్ లాగా మనకి మొత్తం ఒకే దగ్గరగా అవుతుంది. మొత్తం బాల్ లాగా కూడా, మనం ముద్దలా చేస్తుంటే బాల్ లాగా కూడా అవుతుంది. అది స్మెల్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది వేడవుతుంటే. ఇంతకుముందు చాలా వీడియోస్లో చూశాను ఇలా, కానీ నాకే అనుభవం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇలా చేసిన తర్వాత హ్యాండ్లో కూడా చాలా స్మెల్ వచ్చేసింది. హ్యాండ్ వాష్ చేసినా అసలు స్మెల్ పోవట్లేదు. నాకు 3 years బాబు ఉన్నాడు. వాడి కోసమనే మేము ఈ పాలు తెప్పించుకుంటున్నాము. ఇది ఇంత సేఫ్ కావని మాకు ఇప్పుడే అర్థమైంది. ఇది నేను వీడియో కోసం చేయట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఏ పాలైనా సరే కొంచెం చెక్ చేసి యూజ్ చేసుకుంటే మన హెల్త్కే మంచిది. ప్లీజ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.